లెట్స్ గో గెంటింగ్ ఐలాండ్. హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? వీకెండ్ వస్తే ఎక్కడికెళ్దామా అని ప్లాన్ చేస్తాము. సో, దిస్ వీకెండ్ గెట్టింగ్ ఐలాండ్ వెళ్తున్నాము. బేసిక్‌గా క్యాబ్‌లో డైరెక్ట్‌గా వెళ్ళొచ్చు. బట్ మేము ఈసారి బస్‌లో ప్లాన్ చేశాము. ఇక్కడ నుంచి 1 అవర్ జర్నీ. మేము న్యూ సెంట్రల్ ఎళ్లి అక్కడి నుంచి బస్ ఎక్కి వెళ్ళాము. అండ్ మలేషియాలో ఫుల్ ఎండ. ఈ ఎండ నుంచి మనం స్కిప్ అవ్వాలంటే గెంటింగ్ ఐలాండ్ వెళ్ళాల్సిందే. అసలు ఈ గెంటింగ్ ఐలాండ్ వెదర్ ఫుల్ చిల్‌గా ఉంటది. మలేషియాలో క్లౌడ్స్ టచ్ చేయడానికి వెళ్ళినట్టు అనిపించే ప్లేస్ గెంటింగ్ ఐలాండ్. ఎవరైనా మలేషియా ట్రిప్‌కి ప్లాన్ చేస్తే ఈ లొకేషన్ అస్సలు మిస్ అవ్వకండి. వ్యూస్ అయితే చాలా బావుంటాయి. కేబుల్ కార్‌లో పైకెళ్ళేటప్పుడు కూడా వ్యూస్ అసలు చాలా బావుంటాయి. మౌంటైన్స్ ఇంకా వర్షం పడేటప్పుడైతే ఇంకా చాలా బావుంటది. ఇది చైనా టెంపుల్. ఇక్కడే బుద్ధ స్టాచ్యూ కూడా ఉంటది. అక్కడైతే బిల్డింగ్స్‌లో మధ్యలో నుంచి క్లౌడ్స్ వస్తున్నట్టుగా అసలు ఎంత బావుంటదంటే వ్యూస్. అండ్ దిస్ ఈజ్ అవుట్‌డోర్ థీమ్ పార్క్. మనం అక్కడ కిందకెళ్ళి రైడ్స్ చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ వరల్డ్స్ లార్జెస్ట్ హోటల్. అండ్ మేము ఆల్మోస్ట్ పైకి వచ్చేసాము. అండ్ పైకొచ్చిన తర్వాత మాకు లంచ్ టైమ్ అయింది. సో, లంచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇండోర్ థీమ్ పార్క్‌కెళ్ళాం. వేద అలా కాసేపు డక్ గేమ్ ఆడింది. అండ్ ఫన్ గేమ్స్, రైడ్స్ అన్నీ చూసి అలా తిరిగేసి వచ్చాము. కానీ వ్యూస్, లైట్స్ అన్నీ చాలా బావుంటాయి. మీరెప్పుడైనా వస్తే ఇక్కడ అస్సలు మిస్ చేయకండి ఈ లొకేషన్‌ని. కెసినో కూడా ఉంటది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆడొచ్చు. ఇది మొత్తం కవర్ చేయాలంటే మనం 1 డే స్టే కూడా చేయొచ్చు. అండ్ మేము నైట్‌కి క్యాబ్‌లో రిటర్న్ అయిపోయాము. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థాంక్ యూ. బై బై.